కాక్రోచ్ పార్టీ గెలిచింది. యూత్ అనుకుంటే ఏది సాధించవచ్చో ఈ దేశానికి మరొకసారి చాటి చెప్పారు. ఉప్పెనలాగేసినటువంటి ఉద్యమాలు ఇప్పుడు విజయాన్ని తాకాయి. సో, మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి మొత్తం పేపర్ లీకేజ్ కావచ్చు, కాక్రోచ్ పార్టీ ఆందోళన కావచ్చు, ఈ గత 10 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు. నాతో పాటు నవీన ఉన్నారు. మాట్లాడదాం. అంటే మొత్తం అసలు రాజీనామా చేయిస్తారా లేదా? మోడీ బ్యాక్ స్టెప్ అవుతారా లేదా? అనుకునే దగ్గర నుంచి తప్పక చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో, హ్మ్. వాళ్ళకిష్టం లేదు. బట్ ధర్మేంద్ర ప్రధాన్‌తో రిజైన్ చేసేశారు. వాళ్ళనుకున్న లక్ష్యాన్ని పిల్లలు ఈ యూత్ సాధించారు. సో, ఎట్లా చూడొచ్చు? ఒకటి పిల్లలు గెలిచారు. డెఫినెట్‌గా దాన్నైతే క ఇన్‌స్టాగ్రామ్ పిల్లలు, సోషల్ మీడియా పిల్లలు వీళ్ళకేం తెలుస్తది అకౌంటబిలిటీ అని మాట్లాడిన వాళ్ళకి ఇదొక పెద్ద ఆన్సర్. ఒక యూనియన్ మినిస్టర్ ఈ మధ్యలో రిజైన్ చేసిందయితే మనం జూడలేదు. ఇంకొకటేంటంటే రాజకీయంగా జూస్తే వాళ్ళకి మైనస్ అయితుంది. నేను ఇంకా మీ మీ సైడే ఉన్నాను అన్నట్టు తీసుకున్నారు. వేరే దేశాల్లో కంట్రోల్ చేసుకోలేకపోయారు. కానీ మన దేశంలో నేపాల్ లాంటి కంట్రీస్‌లో ప్రభుత్వాలు పడిపోయాయి. ఇక్కడ ప్రభుత్వం పడనివ్వకుండానే ఏ పర్సన్ రెస్పాన్సిబులో మాకు అకౌంటబిలిటీ కావాలి. ఆయన రిజైన్ చేయాలి అని పిల్లలు అడిగితే, సరే మీరు చెప్పింది నేను తగ్గుతాను అని చెప్పి తగ్గేశారు. ఈ ఇందులో మనం చూడాల్సింది ఒకటి గవర్నమెంట్ ఎట్లా హ్యాండిల్ చేసిందని. ఇంకొకటి పిల్లలు అసలు దూరాల దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఎళ్ళిండ్రు. కొందరైతే ఇంట్లో చెప్పకుండా ఎళ్ళిపోయిండ్రు. అది గాకుండా వాళ్ళకి మన ఎన్ఆర్ఐస్ గూడా ఎంత సపోర్ట్ చేసిండ్రు. ఫుడ్ డెలివరీస్ అవును. చేసుకుంటూ ఉండి అక్కడ ప్రొటెస్ట్ కంటిన్యూ చేయడం గూడా ఒక వాళ్ళ అచీవ్‌మెంట్ ఇది. కాక్రోచ్ అని ఒక జడ్జ్ అలా ర్యాండమ్‌గా ఏసిన దాన్ని ఒక ఉద్యమంలా చేయడం నాకైతే అది గ్రేట్ అనిపిచ్చింది. మీరు దీన్ని పొలిటికల్‌గా ఎలా జూస్తారు? అంటే మోడీ గత గత 10 ఏళ్ల వరకు మోడీ అంటే ఇంకా అసలేం చేయలేము అనేటువంటి ఒక ఒక హ్మ్. పెద్దగా అంటే ఒక పెద్ద కొండలా కనపడ్డారు. కానీ రీసెంట్‌గా ఈ మొత్తం అంటే ఈ లోక్‌సభ సీట్స్‌కి సంబంధించి రీఆర్గనైజేషన్‌కి సంబంధించి అవి సీట్స్ ఇంక్రీజ్ సంబంధించినటువంటి బిల్ కావచ్చు, వుమెన్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ కావచ్చు, అవి వీగిపోయాయి. సో, ఆ తర్వాత ఎందుకు ఎన్‌డీఏకి ఈ పరిస్థితి వచ్చిందనుకున్న వెరీ నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ సెషన్ వచ్చేసరికి ఇప్పుడు కూడా అంటే పార్లమెంట్‌లో గొడవ జరిగినప్పుడు అందుకు రెడీగా లేరు వాళ్ళు. ప్రతిపక్షాలనేటివి ఇట్లాంటివి ఎన్ని సార్లు ప్రొటెస్ట్ చేసినా కూడా చాలా సార్లు అంటే వీళ్ళే వెనక్కి తగ్గారు తప్ప గవర్నమెంట్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు హ్మ్. ఇన్ని రోజుల్లో. కానీ ఈసారి గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. ఒకటి అండ్ యూనియన్ మినిస్టర్ ఒక పేపర్ లీకేజ్‌కి సంబంధించి వీళ్ళు పెద్ద డిమాండ్ అని అనిపించినప్పటికీ కానీ చేయడం ఈ మధ్య ఎక్కడ లేదు. చాలా రాష్ట్రాల్లో అనుకున్నట్టుగా మన దగ్గర జరిగాయి పేపర్ లీకేజ్‌లు, బయట జరిగాయి. కానీ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. కానీ ఇక్కడ ఆ యూత్ రచించేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ఆ డిమాండ్‌కి తగ్గాల్సొచ్చింది. అండ్ నాకనిపించింది ఏందంటే బెటర్ ఇంకా ఇంతకన్నా ఇంకా చెడగొట్టుకోవడం ఎందుకు, ఇంకా నెగెటివ్ ఎందుకు అనే ఉద్దేశంతోటి బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ అవునన్న కాదన్న ఒక కీలకమైనటువంటి హ్మ్. వ్యక్తి వాళ్ళ పార్టీలోను, ఈవెన్ గవర్నమెంట్‌లోను. సో, చేశారు అనిపించింది. కానీ ఇక్కడ జనరల్‌గా మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నది గూడా ఫస్ట్ టైమ్ ఒక ప్రతిపక్ష నాయకుడు తన డ్యూటీ చేశాడు అని రాహుల్ గాంధీని గూడా అన్నవాళ్ళు గూడా ఉన్నారు గదా! ఆ! నిజమది. అసలు రాహుల్ గాంధీ ఆ రోజు అరెస్ట్ అవ్వడము అన్నది నాకు తెలిసి అంత మంచి విజువల్స్ అన్నది నేనెప్పుడు చూడలేదు. అండ్ ఇంకొకటైనా ఈ ఎలక్షన్ ఈసారొచ్చిన ప్రభుత్వంలో డెమోక్రసీ ఉండింది. దేర్ ఇస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండింది. మాసివ్ బుల్డోజింగ్ మెజారిటీ లేదు. ఆ బుల్డోజింగ్ మెజారిటీ లేకుండా ఇలాంటి అపోజిషన్ ఉంటే ఏమేం చెయ్యొచ్చు అన్నది మనకి క్లియర్‌గా మీరు చెప్పినట్టు ఆ డీలిమిటేషన్ బిల్ కావచ్చు, ఇది కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీది కావచ్చు, రాహుల్ గాంధీ వెళ్ళడం. ఇవన్నీ హెల్తీ డెమోక్రసీ అన్నది మనకి తెలుస్తది. మనకిక్కడ లాస్ట్ టైమ్ చూసినాం. మనకిక్కడ తెలంగాణలో మాసివ్ మెజారిటీ ఉండింది. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినా ఎవరు తీసుకోలేదు. పట్టించుకోలేదు. ఎందుకు బోర్డ్ రద్దు చేయాలి అవన్నీ జరిగాయి. ఇక్కడ కేసీఆర్ చేసిన మిస్టేక్ అక్కడ సెంటర్ చేయలేదు అనిపిస్తుంది. ట్రూ. ఇక్కడ అపోజిషన్ మనకి ప్రెషర్ బిల్డ్ చేసింది. స్టూడెంట్స్ రోడ్ల మీదకొచ్చిండ్రు. కానీ ఇక్కడ గవర్నమెంట్ బడ్జ్ కాలేదు. అక్కడ గవర్నమెంట్ నేను ఈ తప్పు చేయను అని అనుకుంది. ఆ విధంగా చెప్పుకుంటే ఇద్దరు గూడా సరే నేను తగ్గుతా. ఈయన ఎదిగాడు. రాహుల్ గాంధీ అయితే డెఫినిట్‌గా ఎదిగాడు. పైగా ఇక్కడేమో గవర్నమెంట్ పోయాక కేటీఆర్ లాంటి వాళ్ళు అవును మేమప్పుడు అలా చేయాల్సింది అని చెప్పుకుంటున్నారు. హ్మ్. బట్ ఇప్పుడు వాళ్ళు చేతులు కాలకముందే ముందే జాగ్రత్త పడ్డారు అనేది కనపడుతుంది. వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నేను చూసిందయితే ఈ బీఆర్ఎస్‌కి ఎలక్షన్ టైమ్‌లో జరిగింది. ఈ జస్ట్ ఎలక్షన్స్ ముందు పేపర్ లీక్ జరిగింది. అప్పుడు రిజైన్ చేయండి మీరు ఐటీ మినిస్టర్ అంటే స్టేట్‌లో ప్రతి కంప్యూటర్‌కి నేను బాధ్యుడినా అని అన్నాడాయన. అలాంటి కేటీఆర్ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమన్నప్పుడు
ఓహ్! యాక్చువల్‌గా సర్ప్రైజింగ్‌లీ వాళ్ళు చేయడం వీళ్ళకి ఒక స్టెప్ బ్యాకే అది. పిల్లలు అడిగిండ్రు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ అన్న రిజైన్ చేసిండు. మీరు చేయలేదు గదా! యాస్పిరెంట్స్‌లో ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది గ్రూప్స్ కానీ, అన్‌ఎంప్లాయిడ్ పిల్లలు గానీ, వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఈ జెన్‌జీ వాళ్ళు కాదు, ఆలోచించరు అని అనుకుంటే కాదు. వాళ్ళు ఆలోచించి మేధావుల్లాగే ఎళ్లి ప్రొటెస్ట్ జేశారు. ఏదో ఇన్‌స్టాగ్రామ్ బ్యాచ్, రీల్ బ్యాచ్ అని వదిలేయకుండా మనకి అడ్వాంటేజ్ ఉండింది. కాకపోతే మనకి ఇక్కడ తెలంగాణలో ఇదో పొలిటికల్ టర్నే తీసుకుంది. మీకు తెలవందేముంది గ్లోబరీనా గురించి? అవును. సో, అంటే గ్లోబరీనా, సీబీఎస్‌ఈ బోర్డుది గూడా ఇక్కడ ఏమైపోయింది అంటే, ఇప్పుడు గ్లోబరీనా అవును నీట్ పేపర్ లీకేజ్ కూడా గ్లోబరీనానే బాధ్యులు అనే దగ్గరికొచ్చింది. హ్మ్. బట్ ఓవరాల్‌గా అంటే గవర్నమెంట్లు ఎట్లా స్పందించాలి అనే దానికి ఒక ఉదాహరణగా అయితే ఎగ్జాంపుల్‌గా అయితే ఇది మంచిగా హ్మ్. కనపడుతుంది. కానీ ఇక్కడ గమనించాలి, కానీ 10 డేస్ ప్రొటెస్ట్ అనేది గతంలో తెలంగాణ ఉద్యమంలో మాత్రమే అట్లాంటి ప్రొటెస్ట్ హ్మ్. చూసాం మనం ఇక్కడ లైవ్‌లో. కానీ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం చూసాం గానీ ఇట్లా యూత్ లేదంటే చదువుకునే పిల్లలు ఎప్పుడు ఇంత ఇంత పెద్ద ఉద్యమం ఈ మధ్య కాలంలో కనపడలేదు. 10 డేస్ ప్రొటెస్ట్‌లో ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు హ్మ్. కొట్టారు. పైగా తినడానికి ఫుడ్ అలో చేయలేదు. 6:30 అయిందంటే రెస్టారెంట్లు మూసేశారు. నెట్ ఇంటర్నెట్ అలో అలౌ చేయలేదు. సో, చేయలేదు. అవన్నీ ఒకసారి అంటే ఎట్లా అవన్నీ గూడా అధిగమించి మేము ప్రొటెస్ట్ జేస్తాము, చెయ్యగలము అని మాత్రం నిరూపించారు. యాక్చువల్లీ నీట్ యాస్పిరెంట్స్ అన్నది మన తెలుగు స్టేట్స్‌లో ఎక్కువుంటారు. మన స్టెమ్ మన నీతి ఆయోగ్ రిపోర్ట్‌లో గూడా నేను మీకు చెప్తుండే గదా! స్టెమ్ స్టూడెంట్స్ నార్మల్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కువుంటారు. ఈ ప్రొటెస్ట్ ఇవన్నీ మన దగ్గర అంత ఎక్కువ అవ్వలేదు. అయినా కూడా దేశవ్యాప్తంగా గావాల్సిన అంత సపోర్ట్ లేకున్నా ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ మేము చెయ్యగలము, మేము చూపెడతాము అని వాళ్ళ పవర్ ఏదైతే చూపెట్టారో అది నిజంగా ముందు మనము తెలుగు స్టేట్స్‌లోని స్టూడెంట్స్ గూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ముందుకెళ్ళగలమా? దీనికి బియాండ్ ఆలోచించగలమా అని. మన దగ్గర యాజిటేషన్ చేస్తే ఎట్లుంటది? ఫస్ట్ మొన్న ఒకటి మన మన దాని మీదే అన్నారు. మన తెలుగు స్టూడెంట్సే మేము యాజిటేషన్ చేస్తే ఒక స్టేట్ ఫార్మ్ అయింది. ఫస్ట్ టైమ్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ టైమ్ తెలంగాణ ఫార్మ్ అయింది. యాజిటేషన్స్‌కి మేము దూరం గాదు. ఈ పర్టిక్యులర్ దాంట్లో మేము అంత కనెక్ట్ కాలేదు? కనెక్ట్ కాలేదు ఎందుకంటే నీట్ యాస్పిరెంట్స్ అన్నది ఎక్కువ మంది ఉండరు కదా! సో, ఇది నీట్ లాగానే వెళ్ళింది. కానీ మనం ఢిల్లీలో చూస్తే దీన్ని నీట్‌కి బియాండ్ ఎళ్ళిపోయింది. మీరు చూసుంటారు. అన్ని విషయాల గురించి మాట్లాడిండ్రు. 370 సీఏఏ. అయితే అది ఎక్కడో తెలియని కోపం. ఒక కామన్ మ్యాన్‌లో ఇంత ప్రైజెస్ రైజ్ అయిపోయి, ఇంత పెట్రోల్‌ది రైజ్ అయిపోయి, ఆ కోపంతో వచ్చిన వాళ్ళు కూడా అవును. చాలున్నారు. మీకు అనిపించిందా అవును. అట్లా? అవును. అవును. అంటే ఆహ్, నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒక ఇష్యూ రైజ్ కావడానికి అంటే హ్మ్. కనపడింది. అది అది వచ్చింది తప్ప, ఆ తర్వాత అంటే వీళ్ళని పాకిస్తాన్ యాంటీ ఎలిమెంట్స్ తోటి ముడిపెట్టిన వాళ్ళున్నారు. వీళ్ళ ఎనకాల వీళ్ళున్న హ్మ్. వాళ్ళున్నారన్న రకరకాల ప్రచారం చేశారు. అండ్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూనే బ్యాక్ ఎండ్‌లో బీజేపీ కావచ్చు, వాళ్ళకి అనుకూలం బీజేపీ సపోర్ట్‌గా ఉన్నటువంటి పార్టీలు నెగెటివ్ చేయడానికి ట్రై చేశాయి. కానీ నాకనిపించింది ఏంది అంటే మొత్తంగా మోడీని 'మన్ కీ బాత్‌లో' రేడియోలో హ్మ్. 'మన్ కీ బాత్' చెప్పే మోడీని హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌కి తీసుకొచ్చింది. హ్మ్. పైగా ఇక్కడ కూడా అంటే ఈ మోడీ మీద ఒక విమర్శ ఉంటది కదా! ఏ స్టేట్‌కెళ్తే ఆ ఆ! అటైర్‌లో ఉంటారు. ఆ స్కిన్ టోన్ మార్చుకుంటారు అని. ఇక్కడ కూడా లాస్ట్‌కి ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్‌జీ కోసం కూడా మారాల్సొచ్చిందనేది కూడా ఉంది. కానీ ఒకటి మీరు నోటీస్ చేస్తే అడాప్ట్ అయ్యాడాయన. మనము ఎంత క్రిటిసైజ్ చేసినా పాపం పిల్లలకి వాళ్ళ భాషలోనే నేను చెప్పాలి అని చెప్పి అడాప్ట్ అయ్యారు. అయినా బయటికొచ్చారు. మల్లికార్జున్ ఖర్గే బయటికొచ్చారు. మన దగ్గర అయితే మన అపోజిషన్ లీడర్ అయితే బయటికి రాలేదు. అంటే బేసిక్‌గా మన దగ్గర ఉద్యమాల నుంచి వచ్చాము, ఉద్యమాల నుంచి రాష్ట్రాన్ని తెచ్చాము అనుకునే వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కనపడలేదు. ఆ! పైగా కేటీఆర్ ఏదో నిన్న చెప్పే ప్రయత్నం హ్మ్. చేసినట్టున్నారు. అంటే అవును. కేసీఆర్‌ది ఉంటది, వస్తారు టైంకి హ్మ్. అనేది కానీ మొత్తంగా అంటే ఓవరాల్‌గా ఈ ఢిల్లీ ఉద్యమం కావచ్చు, అంటే కోర్ట్‌ల నుంచి కొన్ని సందర్భాల్లో కొంత ఉపశమనం ఉంటది. కొంత రిలీఫ్ ఉంటది. హ్మ్. కానీ ఈసారి లేదది. అయినా మెట్రో స్టేషన్‌లు మూసినా, ఫుడ్ లేకున్నా, ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకున్నా ప్రతిపక్ష పార్టీని కూడా వాళ్ళు అది జేశారు. గవర్నమెంట్‌లో ఉన్నటువంటి పార్టీని కూడా అది ఓవరాల్‌గా ఫైనల్‌గా ఒక ఒపీనియన్ అంటే మీకు ఎట్లా అనిపిస్తది? యూత్‌ని అంత ఈజీగా తీసుకోవద్దు. అదొక్కటైతే నేను క్లియర్‌గా రియలైజ్ అయ్యాను. ఆహ్, వాళ్ళకి చెప్పే భాషలోనే చెప్పాలి. ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత ఉండినా గూడా దే రో వాళ్ళకి ఇది గావాలి అని అనుకుంటే సాధించుకున్నారు. చాలామంది వీళ్ళదేముంటది వచ్చారు, ఎళ్ళిపోయినరు, ప్రొటెస్ట్ జేసిండ్రు అని ఉంటది. కానీ
ఇదొక ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ ప్రొటెస్ట్ అవుతుంది. ఫ్యూచర్ గవర్నమెంట్స్‌ని వాళ్ళు ప్రతి దాంట్లో ఒకటే అన్నారు. ఐ వాంట్ అకౌంటబిలిటీ అన్నారు. అకౌంటబిలిటీ లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు నడుపుతారా? మీకు నచ్చినది ఇదేమన్నా రాజులది అన్నట్టు నియంత పాలననా అని అకౌంటబిలిటీ డిమాండ్ చేశారు. అకౌంటబిలిటీ డిమాండ్ చేయడం అన్నది జెన్‌జీ నుంచి నార్మల్‌గా కొంచెం ఈ మిలీనియల్స్, బూమర్స్ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు. అది హెల్తీ డెమోక్రసీకి అది చాలా మంచి పాయింట్ అని నాకు అనిపించింది. కానీ మన తెలంగాణలో ఒక అడ్వాంటేజ్ ఏముండిందంటే రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ర్యాలీ తీశారు. కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్‌లు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేసింది ధర్నా చౌక్‌లోకెళ్ళి. అది ఎంత చేసిందా లేదా అనకపోయినా చేసిండ్రు. వాళ్ళు వీఆర్ ఇన్ సపోర్ట్ అని వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మనము అలాంటిది ఏమీ చూడలేదు. ఎందుకంటారు అట్లా? అంటే నిజంగా అక్కడ రాహుల్ గాంధీ అరెస్ట్ అయిన తర్వాత లైక్ ప్రధానమంత్రి ఇంటి ముందు రాహుల్ గాంధీ ప్రొటెస్ట్ ఆయన్ని అంటే రాహుల్తో బిహేవ్ చేసిన విధానం పోలీసులతో తర్వాత అంత దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి కొత్తగా అంటే ముందు ప్రీ ప్లాన్డ్గా అన్ని ప్రదేశ్ కాంగ్రెస్లో అన్ని రాష్ట్రాల్లో చేయాలి ప్రొటెస్ట్ చేయాలి అనుకున్నారు. ఇక్కడ కూడా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. కానీ అంత పెద్దగా హైలైట్ కాలేదు. ప్రధాన ప్రతిపక్షం అని అనుకోండి మొన్నటి వరకు గవర్నమెంట్లో ఉన్న జగన్ చేయలేదు. అవును పిల్లల డిమాండ్ లీక్ అయింది కదా న్యాయమైన డిమాండే అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీలు కూడా చేయలేదు. సరే బీజేపీ ఎట్లాగో చేయదు. కానీ కనీసం ప్రొటెస్ట్లకు సంబంధించి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా సీనియర్గా అంటే ఇన్నేళ్ళు రాజకీయ వర్గంలో చంద్రబాబు కూడా ఏదో ఒక ప్రకటన చేస్తారు అనేది అనుకున్నారు అందరూ. కానీ జరగలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ నుంచి యాజ్ యూజువల్గా కూడా ఇలాంటి ప్రకటన రాలేదు. కానీ ఒక రాష్ట్రం నుంచి నిజంగా అంటే కొంతమంది మేధావులు కూడా ఈ కొన్ని విషయాల్లో నోరు తెరవరు అని అనుకున్నారు. కానీ ఈసారి కొద్ది గొప్ప బయటకు వచ్చాయి. కానీ ఇట్లాంటి ప్రజా ఉద్యమాల్లో నిజంగా ఇది రాజకీయ ఉద్యమం కానప్పుడు వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి అవును ఇక్కడ న్యాయం జరగాల్సి ఉంది అనేటువంటి ఒక రెస్పాండ్ వస్తే కనుక వాళ్ళ మీద కూడా ఇంకా గౌరవం పెరిగి ఉండేది. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలైనా సరే ప్రతిపక్షంలో ఉన్నట్టు. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ఎవరు మాట్లాడలేరు. మాట్లాడి సరే వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళ గొంతు చిన్నది అయిపోయింది. సో అక్కడ స్టేట్ ఎక్కడ కూడా ఓవరాల్గా విజిబుల్ కనపడలేదు ఈ ఉద్యమంలో. ఇది అంటే కాక్రోచ్ పార్టీ గెలిచింది అని చెప్పుకుంటున్నప్పటికీ మంచిగా కనపడుతున్నప్పటికీ కానీ ఆ ఉద్యమం అనేది అంత ఈజీగా జరగలేదు. 30 రోజుల పాటు ఒక ఉద్యమాన్ని సర్వైవ్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అది కూడా దేశ రాజధానిలో ప్రభుత్వాలను ఎదిరించి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాలి, ఇటు పోలీసులను ఎదుర్కోవాలి, ఇటు కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎదుర్కోవాలి. అవన్నీ కూడా ఎదుర్కొని నిలబడి తిండి లేకపోతే ఇంటర్నెట్ బంద్ చేసినా ఇట్లా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఒక ఉద్యమాన్ని సస్టైన్ చేసి విజయానికి దగ్గరికి తీసుకొచ్చి విజయాలు అంటే అభిజిత్ దీపిక చెప్తా ఉన్నారు కదా అంటే ప్రజాస్వామ్యం గెలిచింది అనేటువంటి ఒక మూలస్తంభంగా ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పి ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట నిజంగా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఇబ్బందికరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఉద్యమాలు రావడానికి ఈ ఉద్యమం పునాది అవుతుంది అని అయితే అనిపిస్తా ఉంది.